హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రాగి చాకోస్. ఈ రాగి చాకోస్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక గ్లాస్ వేడి పాలలో వేసి కలిపి ఇచ్చారంటే పిల్లలకి బలం, శక్తి వస్తుంది. స్టమక్ ఫుల్ఫిల్ అవుతుంది. రోజు ఒకటే విధమైన స్నాక్స్ కాకుండా వేరే విధంగా స్నాక్స్ ఇచ్చారంటే పిల్లలు హ్యాపీ అయ్యి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి హోంవర్క్ చేసుకోవడానికి కూర్చుంటారండి. రాగులతో కానీ రాగి పిండితో కానీ ఏ రకమైన రెసిపీ తిన్నా కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా శక్తి వస్తుందండి, బలం వస్తుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక బౌల్ రాగి పిండి తీసుకోండి. అందులో ఒక గ్లాస్ అంతా నీళ్లు వేసి ఏమీ ఉండలు లేకుండా స్మూత్గా ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న ఈ రాగి పిండిని పక్కన తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మేము రాగి పిండి కలుపుకున్న ప్యాన్ని పెట్టుకుందాం. ఈ రాగి పిండిని ఇలా కలుపుతూ ఉండాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో చిటికెడు సోడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఏమీ ఉండలు లేకుండా కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం తిక్కుగా అవుతుంది. ఇలా కలుపుతున్నప్పుడు ఇందులో కొంచెం 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 2 స్పూన్ల జజ్జరీ పౌడర్, 2 స్పూన్ల కోకో పౌడర్ వేసుకొని ఈ మిశ్రమం అంతా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకోకూడదు, లో మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇది ఉడకడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు పడుతుందండి. ఇది గట్టిగా తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి ఇందులోనే కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా 20 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా పడుతుంది. ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కలపడం ఆపేయకూడదండి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. నేను చేసిన ప్రతి రెసిపీ నోటిఫికేషన్ మీకు వస్తుంది. చూడండి, ఈ మిశ్రమం చాలా గట్టిగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని కిందికి దించేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక అర్ధ గంట పాటు లేదా ఒక గంట పాటు చల్లగా అవ్వడానికి విడిచిపెట్టాలండి. చూడండి, ఒక గంట తర్వాత ఈ పిండి ఎంత గట్టిగా అయిందో. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ వేసి ఆ ప్లేట్ అంతా పూసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ 2 చేతులకి అప్లై చేసుకొని పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చుట్టుకొని ఇట్లా చేతి వేళ్ళతో ప్రెస్ చేయాలండి. ఇంతే. ఈ విధంగా అన్ని చాకోస్లను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేతిలోకి ఆయిల్ పూసుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చుట్టేసి ఒక చేతి వేలుతో ఇలా ప్రెస్ చేస్తే, చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే చాకోస్ తయారవుతాయి. మీకు నీట్గా స్పష్టంగా అర్థం అవడానికి నేను ఈ చాకోస్ను 2-3 సార్లు చేసి చూపిస్తున్నాను. చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఈ విధంగా చాకోస్ అన్ని
ప్రిపేర్ చేసుకోండి. మిగిలిన పిండిని ఇలాగే చాకోస్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయినాక ఇప్పుడు మేము తయారు చేసుకున్న చాకోస్ ప్లేట్లను పెట్టేయాలండి. పైనుంచి ఒక ప్లేట్ మూసేయాలి. వీటిని 20 నిమిషాల పాటు ఇలాగా వేడి చేసుకోవాలి. చూడండి, ఓపెన్ చేసి చూస్తే చాకోస్ అన్నీ ఇలా బాగా వేడి అయినాయి. చూడండి, ఇలా కలుపుతుంటే అన్నీ విడివిడిగా కలిసిపోతున్నాయి. ఇప్పుడు ఆ ప్లేట్ని బయటికి తీసేసుకోవాలి. ఇంకా మిగిలిన పిండితో మేము చాకోస్ను ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ ప్లేట్ని కూడా ఇలాగే ఈ ప్రాసెస్లోనే వేడి చేసుకుందాం. చూడండి, 20 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఈ చాకోస్ కూడా ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ కిందికి దించేసుకొని చాకోస్ ప్లేట్లను బయటికి తీసుకుందాం. చూడండి, 2 ప్లేట్లు ఉన్నాయి కదండి. 2 ప్లేట్లోని చాకోస్ను కలుపుకుందాం. చూడండి, ఈ చాకోస్ ఇంట్లోనే ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా పట్టుకుని చూస్తుంటే ఎంతో శబ్దం వస్తుందో. చూడండి, ఇలా నేను ఒకటి తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చూడండి, అచ్చం బయట కొనుక్కున్న చాకోస్ లాగానే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎంతో క్రిస్పీగా క్రంచీగా వచ్చినాయి ఈ రాగి చాకోస్. ఈ రాగి చాకోస్ను మీరు కూడా ఇంట్లోనే ఎంతో చక్కగా తయారు చేసుకోవచ్చండి. ఈ చాకోస్ శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. ఇప్పుడు నేను ఈ చాకోస్ను నా దగ్గర న్యూటెల్లా గాజు సీసా ఉందండి. ఖాళీగా ఉంటే నేను దాంట్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా గాజు సీసా ఖాళీగా ఉంటే అందులో వేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇలాగా వేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇంకా మిగిలిన చాకోస్ను ఒక బౌల్లో వేసుకున్నాను. చూడండి, ఇలా కొన్ని చాకోస్ను బౌల్లో వేసుకొని వేడి చూడండి, ఇలా వేడి చేసుకున్న పాలను ఈ చాకోస్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా పాలు వేడి చేసుకొని ఈ చాకోస్లో వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.